అమరావతి తీర్మానంపై చంద్రబాబు డ్రామా బట్టబయలైంది. మంత్రి పార్థసారథి వ్యాఖ్యలతో నిజాలు బయటపడ్డాయి. అవసరం లేని తీర్మానం చేస్తున్నామన్నారు మంత్రి పార్థసారథి. దీంతో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసమని మంత్రి మాటలతో స్పష్టమవుతోంది. 2014లో కూడా అమరావతిపై తీర్మానం చేశామన్నారు పార్థసారథి. గతేడాది కూడా అమరావతిపై మంత్రివర్గ నిర్ణయాన్ని కేంద్రానికి పంపామని, గత ఏడాదే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరామన్నారు. గతేడాది తీర్మానం చేసే నాటికి రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన లేదన్నారు. భవిష్యత్తులో రాజధానిని మార్చకుండా ఇప్పుడు తీర్మానం చేస్తామన్నారు. ఇక మండలిలో ఎందుకు తీర్మానం పెట్టడం లేదని మంత్రి పార్థసారథిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉందనే కారణంతోనే మండలిలో తీర్మానం పెట్టడం లేదా అని మంత్రిని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మంత్రి పార్థసారథి. తీర్మానం అవసరం లేదు మా జాగ్రత్తకి, ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. తీర్మానం అవసరం లేదు మా జాగ్రత్తకి, ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. తీర్మానం అవసరం లేదు, అయినా జాగ్రత్త కోసం పెడుతున్నాం అంటున్నారు మంత్రి పార్థసారథి. మంత్రి పార్థసారథి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? మండలిలో ఈ తీర్మానం ప్రవేశపెట్టకుండా ఉండడానికి కారణాలేంటి? సతీష్ జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్. సతీష్, ఏమన్నారు పార్థసారథి? పూర్తి వ్యాఖ్యలు ఏంటి ఆయనవి? దాంతోపాటు మండలిలో పెట్టనట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ముందు చాలా స్పష్టంగా కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి చేసినటువంటి వ్యాఖ్యలతో అమరావతి తీర్మానం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక డ్రామా నడపబోతా ఉన్నారు అసెంబ్లీలో అన్న విషయం చాలా స్పష్టమైంది. చాలా స్పష్టంగా మంత్రి తన వ్యాఖ్యల ద్వారా ఇప్పటికే గతంలోనే చేసినటువంటి తీర్మానాలు ఉన్నాయి. గత కేబినెట్ లో గత ఏడాది 2025లో కూడా కేబినెట్ సమావేశంలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రానికి ప్రతిపాదన పంపాము, దాన్ని ఆమోదించాలని కోరాము. సో ఇప్పుడు తీర్మానం అవసరం లేకపోయినా సరే తీర్మానం పెడుతున్నామంటూ చాలా స్పష్టంగా పెట్టారు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకి రైతులు స్పందించడం, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళని మభ్యపెట్టేందుకే ఇప్పుడు ఈ తీర్మానం పేరుతో మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరతీసినటువంటి ఆరోపణలోనే దాన్ని నిజం చేసేలే గానీ ఇప్పుడు మంత్రి పార్థసారథి వ్యాఖ్యలను మనం భావించింది. చాలా స్పష్టంగా మంత్రి పార్థసారథి కూడా తన వ్యాఖ్యలో చెప్పారు, 2025లో మేము అమరావతికి సంబంధించినటువంటి కేబినెట్ రెజల్యూషన్ చేసే నాటికి ల్యాండ్ పూలింగ్ లేదు, ప్రతిపాదన లేదు, దాని తర్వాత ఇది వచ్చిందన్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. సో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కోసం మళ్ళీ రెండో విడత పెద్ద ఎత్తున భూములు తీసుకోవడం కోసం మాత్రమే ఈ తీర్మానం డ్రామా తెరపైకి తెచ్చారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు మండలిలో నిజంగానే ఒక నిజాయితీతో కూడినటువంటి తీర్మానం అయితే శాసన మండలిలో కూడా దీనిపైన తీర్మానం పెట్టి విస్తృతమైన చర్చ జరిపి అక్కడ కూడా తీర్మానం చేసేటువంటి అవకాశం ఉంది. శాసన మండలిలో ఎందుకు పెట్టడం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది కాబట్టి పెట్టడం లేదా? మీ అవినీతిని ప్రశ్నిస్తారని పెట్టడం లేదని వైసీపీ ఆరోపిస్తుందని కూడా స్వయంగా మంత్రిని ప్రశ్నించినప్పుడు మంత్రి పార్థసారథి దానికి సమాధానం చెప్పకుండా అసెంబ్లీలో మాట్లాడించు మండలిలో ఎందుకు పెట్టట్లేదంటే దానికి మాత్రం ఒక సహేతుమైన కారణం కూడా చెప్పలేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం. సతీష్, అయితే రెండు సభల్లో పెట్టి ఆమోదిస్తేనే కదా దానికి ఒక చట్టబద్ధత రాష్ట్రం నుంచి వస్తుందని అనుకోవాలి. వాస్తవానికి ఇది చట్టం కాదు, కేవలం తీర్మానం మాత్రమే. సో తీర్మానం కాబట్టి కేబినెట్ లో ఆల్రెడీ రిజర్వేషన్ చేసినటువంటి కేబినెట్ లో చేసిన ప్రతిపాదన వాళ్ళు పంపుతారు. గతంలో ఆల్రెడీ చేసేసినటువంటి ప్రతిపాదన ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రతిపాదన ఆమోదించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మభ్యపెట్టడం కోసం, ఒక రాజకీయ ప్రయోజనం కోసం ఈ తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చి ఒక డ్రామా లాగా నడిపిస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అదే ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలతో కూడా స్పష్టమైంది. సో అందుకోసమని ఇందులో ముఖ్యంగా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతిని ఇక్కడ ఎస్టిమేషన్స్ పెంచేసి చేస్తున్న నిర్మాణాల పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారన్న భయంతోనే శాసన మండలిలో పెట్టట్లేదన్న విషయం కూడా అర్థమవుతుంది. ఓకే సతీష్.